హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ ఫ్యామిలీ. ఈరోజు మరో కొత్త రెసిపీతో నేను వచ్చేసానండి. అదేంటో కాదు, కముసుపిట్ట ఫ్రై. రాయలసీమ వైపు అయితే మేము కముసుపిట్ట అంటాం. మరి మీ ప్రాంతంలో ఏమంటారో కమెంట్ చేసేయండి. ఫస్ట్ కముసుపిట్టనంతా నీట్గా వాష్ చేసుకోవాలండి 2 to 3 times వరకు. తర్వాత బౌల్లో వేసుకొని అందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఆ తర్వాత కట్ చేసుకున్న 1 నిమ్మకాయ ఉప్పునంతా నీట్గా పిండేసుకోవాలి. తర్వాత ఒక 100 to 150 grams ఆఫ్ కర్డ్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 1 hour వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత బయటికి తీసి ఒక 10 నిమిషాలు బయట పెట్టుకోవాలండి, రూమ్ టెంపరేచర్ అయ్యేంత వరకు. తర్వాత కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న కముసుని వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక 2 to 2.5 glasses ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వేసుకున్నాక మనం 5 to 6 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలండి, ఎందుకంటే మాంసం బాగా ఉడకాలి కాబట్టి. తర్వాత ఉడికిన తర్వాత క్యాప్ తీసేసి మనం వాటర్ అన్నీ ఇమిరిపోయేంత వరకు మనం దాన్ని ఉడకబెట్టుకోవాలండి. తర్వాత పక్కకు తీసేసి మరో ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకొని జీరా, ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసేసుకోవాలండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేషన్లోకి వేసుకున్నాం కదండి, ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న కముసుపిట్టని ఇందులోకి వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నానండి, మీరు మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోవాలండి. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా అనేది వేసుకొని నీట్గా అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ తక్కువైతే మీరు ఇక్కడ కన్సిస్టెన్సీ చూసుకోవచ్చండి. నాకైతే కొద్దిగా వాటర్ తక్కువైనాయి అనిపించినాయండి, అందుకే నేను కొన్ని వాటర్ వేసుకున్నాను. వేసుకొని ఒక 10 minutes దాకా నేను కొద్దిసేపు ఉడికించుకున్నానండి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపేయడమే, అయిపోయిందండి మన కముసుపిట్ట ఫ్రై.